ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉందో నాకైతే తెలీదు కానీ, చూసిన వాళ్ళకి పిచ్చనుకుంటారో, చేదస్తాం అనుకుంటారో తెలీదు కానీ, నేను ఇలానే దీపారాధన చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల నాకంతా మంచే జరిగింది కానీ, ఎక్కడ చెడు జరగలేదు. అందుకే నేను ఇలానే పెట్టుకుంటాను ప్రతిరోజు కూడా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇంట్లో దీపారాధన మగవాడు చేస్తే ఆ ఇంటికి మంచిది అని అంటారు. కానీ చాలామందికి పనుల ఒత్తిడి వల్ల మగవాళ్ళు పెట్టలేరు. అలాంటప్పుడు ఆడవాళ్ళు తొందరగా లేచి, మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని, దీపారాధన చేసి, అందులో మనం ఒకటి వెలిగించి ఒత్తి వేసి ఒకటి ఉంచేస్తే ఆయన ఎప్పుడు స్నానం చేసుకొని బయటికి మగవాళ్ళు వెళ్ళిపోతారో అలాంటి టైంలో ఆ దీపారాధన వెలిగించి అతని పనులకి వెళ్ళిపోతారు. అది నేను అలాగే చేస్తాను. నేను అన్ని దీపాలు వెలిగిస్తాను కానీ ఒకటి మాత్రం మా ఆయన కోసం అలానే ఉంచేస్తాను. ఇంకోటి ఏంటంటే మ్యాంగో సీజన్ వస్తుంది కదా! మ్యాంగో సీజన్ వైశాఖ మాసంలో వస్తుంది కదా! వైశాఖ మాసంలో వచ్చే మొదటి శనివారము ఆ వెంకటేశ్వర స్వామికి ఆ మామిడి పండుని సమర్పించి పాయసం చేస్తాం. పరమాన్నం చేసి నైవేద్యంగా పెడతాము. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో మామిడి పళ్ళు కూడా ఇస్తాము. తర్వాత ఆ వారం అందరి దేవుళ్ళకి ఇచ్చి తర్వాత మ్యాంగో తినడం స్టార్ట్ చేస్తాము. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.